ఓకే. ఆ విధంగా స్వీకరించిన పాలను తీసుకొచ్చి ఇలాంటి ట్రేలల్లో ఉంచుతారు. చెప్పండి రెడ్డి గారు, ఇప్పుడు ఆ పాలను ఏం చేస్తారు? ఈ పాలను ఇప్పుడు తీసి మొత్తం వేసింది ప్లేట్లో వేస్తాం. ఈ ప్లేట్లో ఓకే. ప్లేట్లో వేసిన తర్వాత ఓకే. ప్లేట్లు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఓకే. దాంట్లో ఏమైనా కలుపుతారా పాలలో? పాలలో యాసిడ్ కొద్ది కలుపుతారు. యాసిడ్. ఓకే. అది మీ చేతులకు కాలదా యాసిడ్? అంటే వాటర్ ఎక్కువ వేస్తాం కదా. ఓకే. 100 ml వేస్తాం. ఓకే. వేసిన తర్వాత 10 లీటర్ల వాటర్ ఇస్తాం. ఓకే. వేసి దీంట్లో వేసి కలపాలి. ఓకే. కలిపిన ఈ ట్రేలలో వేసి ఓకే కలిపిన తర్వాత అది షీట్ తయారవుద్ది. ఓకే. ఈ సీట్ ఇలా తయారవుతుంది అన్నమాట. ఇదేగా అది ఇది అదే విధంగా తయారవుద్ది. ఈ తయారైన షీట్కి ఏం చేయాలంటే ఈ మిషన్లో పెట్టి తిప్పాలి. ఓకే. ఈ సీటుని ఎంతసేపు ఉంచుతారు ఇందులో? ఇది ఒక రోజు ఇస్తాం. 24 గంటలు, ఒక రోజు అంతా ఉంటుంది. ఆ షీట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. పెట్టి బాగా నునుపు వస్తుంది. ఓకే. నునుపు వచ్చిన తర్వాత దాంట్లో వాటర్ అంతా పోయి, వాటర్ యాసిడ్ అంతా పోయి అంతా పోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ డిజైన్ లాగా దీంట్లో పెట్టి తిప్పుతారు. తిప్పిన తర్వాత ఉన్న వాటర్ అంతా పోయి మొత్తం నీట్గా ఒక అట్టలాగా తయారైపోతుంది. ఎండలో పెడతాం. ఎండలో పెట్టి ఒక వారం రోజులు ఉంచాక ఓకే. దానికి మళ్ళీ ఏం చేయాలంటే అగ్గి పొగలు పెట్టాలి. దీంట్లో అగ్గి పొగలు అగ్గి పొగలు పెట్టిన తర్వాత బాగా కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తుంది. ఓకే. ఈ కలర్ వచ్చిన తర్వాత ఓకే, గోల్డ్ కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి షేట్ వస్తారు కేరళ నుంచి. వచ్చిన తర్వాత ఆయన రేటు డిసైడ్ చేసేసి తీసుకెళ్తుంటారు. ఓకే, అంతే. మీరు ఎక్కడ ఇదే ఊరా? మీ ఇల్లు ఎక్కడ? ఇల్లు ఇదే, ఆ పక్కనే అదే ఇల్లు మాది. ఇక్కడ ఈ బందలోనే ఉంటారు మీరు? ఓకే. ఓకే. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది చేసేది ఇప్పుడు మేము ప్రస్తుతానికి మొక్కెచ్చింది 10 సంవత్సరాలు అవుతుంది. మొక్కెట్టి 10 సంవత్సరాలు అయింది. ఓకే. 10 సంవత్సరాలు అంటే మేము ఇది 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఓకే. 10 సంవత్సరాలు మొక్క పెట్టి 10 సంవత్సరాలు అయింది. పాలు తీయబట్టి 4 సంవత్సరాల నుంచి తీస్తున్నారు. ఓకే. అంటే 6 సంవత్సరాల మొక్క అయ్యేంతవరకు పాలు రావు. 6 సంవత్సరాల తర్వాత పాలు వస్తాయి. అట్లాగే పాలు ఎన్ని సంవత్సరాల వరకు తీస్తారు? అంటే చెట్టు 2 విధాలుగా తీయాలండి ఇది. ఓకే. ఇప్పుడు ఈ చెట్టును ఫస్ట్లో ఈ చెట్టులో పెట్టండి. ఇది అయిపోయిన తర్వాత మరలా అదే స్టెప్ బయట ఈ పక్క నుంచి ఇది తీయండి అదే లెవెల్ పెట్టి మళ్ళీ ఇక అడుగు గంట వెళ్ళిపోవాలి. ఈ స్టెప్పే. ఓకే. ఈ స్టెప్ ఆ స్టెప్ను అలాగే మెల్లిగా తిప్పుకుంటూ కింది వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదేమవుద్ది, ఈ తొక్క అయితే పూరుకొని వచ్చింది కదండి. పూరుకొని వచ్చిన తర్వాత ఈ చెట్టు మళ్ళీ పాలు ఇవ్వడానికి రన్నింగ్ అవుద్ది. అదే టైంలో మనం ఏం చేస్తాం, ఈ చెట్టుని ఈ పక్క పెట్టుకొని కోయాలి. ఓకే. అలాగే ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఈ చెట్టుకు పాలు? ఈ చెట్టుకు పాలు ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా ప్రస్తుతానికి ఈ చెట్టు మనం ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇంకో ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఫస్ట్ 1 సంవత్సరం కోసింది. ఇది ఫస్ట్ ఆ గీతలన్నీ 1 సంవత్సరం. 1 సంవత్సరం వచ్చింది ఇక్కడ వరకు. ఓకే. ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరం. ఓకే. 3, ఇది 4. అచ్చా. ఇంకొక 5 సంవత్సరాలు వస్తాయా? 5 సంవత్సరాలు వస్తుంది. 5-6 సంవత్సరాలు వస్తుంది. 5-6 సంవత్సరాలు వస్తుంది. ఓకే. మీకు తెలిసి ఒక చెట్టు సంవత్సరానికి ఎంత డబ్బు వస్తుండొచ్చు? ఒక చెట్టు కంటే చెప్పడం కష్టం అండి. అందాజుగా అంటే ఒక చెట్టుని విలువ చెప్పాలంటే ఇంకా దీని ప్లాన్ చెప్పాలి మనం. అంటే ఇది డొక్కు పాలిచ్చేలాగా అయితే కరెక్ట్గా ఇది 1/2 లీటర్ పట్టుద్ది కదా. లీటర్ ఎంత అండి? లీటర్ ఆ సీటు లెవెల్ వస్తుంది. సీట్ ఎలాగా రేటు? సీటు కేజీ లెక్క. ఎంత ఉంటుంది కేజీ? కేజీ 270-280. ఓకే. పాలు చేత ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. ఏం కాదా? ఏం కావదండి. ఓకే అండి. ఒకసారి మనం చేత్తో ముట్టుకొని చూస్తున్నాం పాలు ఎలా ఉన్నాయని. అది పక్కన అంటుకుంటే అంటుకోపోద్ది. మన ఈ మధ్య చేతులు అయితే అంటుకోపోదులే, ఇలా రాసేస్తే పోయిద్ది. అంతేనా? అంతే. ఇది అంటుకోదు అనమాట. చర్మానికి అంటుకుంటే మాత్రం పోదు. బాగా ఇవి నా బట్టలు చూడండి ఏ విధంగా అయిపోయినాయి. ఓకే. బట్టలలాగా ఇలా తయారవుతాయి. ఓకే అండి. దీంట్లో ఇప్పుడు బంకలాగా గమ్లాగా ఏం లేదు.
ఆరిన తర్వాత కొంచెం గమ్లాగా వస్తుంది. ఓకే అండి, ఇదండి ఈ రబ్బరు చెట్ల చరిత్ర. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నేను